యావరేజ్ సినిమాలు కూడా ప్రచారంతో సక్సెస్ కొట్టేస్తున్న జమానాలో మనం ఉన్నాం. కానీ సినిమా ఎంత బాగున్నా ట్రోలింగ్ ముఠాల కారణంగా ఆ సినిమా వసూళ్ళ మీద చాలా పెద్ద స్థాయిలో ప్రభావం పడుతుంది. మనందరికీ తెలుసు, పుష్ప 2 లాంటి సినిమాలు దేశవ్యాప్తంగా సూపర్ డూపర్ హిట్ అయినప్పటికీ కూడా తెలుగు నేల మీద ఆశించిన వసూళ్లు దక్కకపోవడం వెనక ఇలాంటి ట్రోలింగ్ ముఠా ఉంది. అల్లు అర్జున్ సినిమా సక్సెస్ కొట్టకూడదని మెగా క్యాంప్ నిర్వహించినటువంటి నెగిటివ్ క్యాంపెయిన్ పెద్ద స్థాయిలో ప్రభావం చూపింది. అంతో ఇంతో అల్లు అర్జున్ సినిమా వసూళ్ల మీద ప్రభావాన్ని పక్కాగా ప్రదర్శింపజేసింది. సరిగ్గా ఇప్పుడు అది రివర్స్లో నడుస్తుంది. మెగా క్యాంప్కి ఆ సెగ అనివార్యంగా మారుతుంది. అనేక కారణాలు ఇప్పుడు మెగా శిబిరాన్ని కకావికలం చేస్తున్నాయి. దాదాపుగా ఎప్పుడో రంగస్థలం, ఆ తర్వాత అంతో ఎంతో వాల్తేరు వీరయ్య, వీటి తర్వాత మెగా క్యాంప్ నుంచి వచ్చిన ఒక్క సినిమా కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు లేవు. దానికి కారణాలు కూడా అనేకం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ సినిమాల మీద నడుస్తున్నటువంటి నెగిటివ్ క్యాంపెయిన్ తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. తాజాగా పెద్ది సినిమా, అందులో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ కారణంగా ఆ సినిమా అంతో ఇంతో నిలబడే అవకాశం ఉంది. కానీ ఫట్ అయ్యింది, అస్సలు ఏ మాత్రం బాలేదు అనేటువంటి క్యాంపెయిన్ చాలా పెద్ద స్థాయిలో నడిచింది. విస్తృతంగా ఆ సినిమా వసూళ్ల మీద ప్రభావం చూపుతోంది. తొలి రోజే ఆ సినిమా మీద చూపినటువంటి ప్రభావంతో రెండో రోజు నాడు అనేక చోట్ల ఖాళీగా బుకింగ్స్ దర్శనమిస్తున్నటువంటి తీరు చాలా విస్మయకరంగా మారుతోంది. రామ్ చరణ్ సినిమా ఆయన చూపినటువంటి పెర్ఫార్మెన్స్తో అంతో ఎంతో నెట్టుకొచ్చే అవకాశం ఉంది. బ్రేక్ ఈవెన్తో పాటు నిర్మాతలు ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా దక్కాల్సి ఉంది. కానీ మెగా క్యాంప్కి వ్యతిరేకంగా సాగుతున్నటువంటి క్యాంపెయిన్ రామ్ చరణ్ని చుట్టుముడుతోంది. రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ అనేక రాజకీయ పరిణామాలు వాళ్ళకు కూడా సెగను తగిలేలా చేస్తున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ వైఖరి కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ శ్రేణులంతా పూర్తిగా ఏ సినిమా వచ్చినా నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు. అదే సమయంలో అల్లు అర్జున్కి జరిగినటువంటి అన్యాయం, ఆయన సినిమా మీద సాగించినటువంటి క్యాంపెయిన్ మూలంగా ఏ ఫ్యాన్స్ కూడా అదే పందాను పడుతున్నారు. ఇక వీటికి తోడుగా తెలంగాణ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ వేలెట్టి కెలికే ప్రయత్నం చేస్తున్న తరుణంలో తెలంగాణ వాదులు కూడా రామ్ చరణ్ సినిమా మీద చాలా పెద్ద స్థాయిలో ప్రచారానికి పూనుకున్నారు. సోషల్ మీడియాలో ఇవన్నీ ట్రోల్ అయినటువంటి తీరు ప్రస్ఫుటంగా ఎవరికైనా కనిపిస్తుంది. అంత ట్రోల్ అయినటువంటి తరుణంలో అంతో ఇంతో ప్రభావం ఉండదని మాత్రం కొట్టిపారేయడానికి లేదు. ఎంత ప్రభావం ఉంటుందన్నదే చాలా పెద్ద విషయం. ఇప్పుడు ఆ ప్రభావం పెద్ద సినిమాని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అన్నది కాదనలేని వాస్తవం. తద్వారా మెగా క్యాంప్కి పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా తగులుతున్నటువంటి వేడి అనేక రూపాల్లో తీవ్ర నష్టానికి కారణమవుతోంది. ఇప్పటికే వరుసగా మెగా క్యాంప్ నుంచి వస్తున్నటువంటి అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డానికి, కొంత అంతో ఇంతో గట్టెక్కిన లాభాలు రావాల్సినటువంటి చోట కూడా ఆశించిన మేర ప్రయోజనం దక్కకపోవడానికి ఈ ట్రోల్ క్యాంప్స్ చాలా పెద్ద స్థాయిలో ప్రధానమైనటువంటి కారణం. అందుకు పవన్ కళ్యాణ్ వ్యవహారం ఆజ్యం పోస్తుందన్నది కూడా వాస్తవం. పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యవహారాల్లో అంతగా వేలెట్టాల్సిన పరిస్థితి ఇప్పటికిప్పుడైతే లేదు. కానీ ఆయన రాజకీయంగా తన లక్ష్యాల సాధన కోసం చేసినటువంటి ప్రయత్నం తెలంగాణ వాదులను అనేక మందిని ఆగ్రహాన్ని కలిగించింది. వాళ్ళంతా ఈ సినిమాకి వ్యతిరేకంగా మాట్లాడడానికి కారణమయ్యింది. దాంతో ఇప్పుడు ఈ సినిమా వసూళ్ల మీద ప్రభావాన్ని చవిచూడక తప్పని పరిస్థితి వచ్చేసింది. ఇలా అనేక రకాలుగా రాజకీయాలు, సినిమాలు ఏకకాలంలో కలిసిపోతున్నటువంటి తరుణంలో పొలిటికల్ నిర్ణయాలు సినిమా వసూళ్ల మీద పెద్ద స్థాయిలో ప్రభావితం చేస్తున్నాయి. అందులో పెద్ది కూడా ఇప్పుడు బలిపశువుగా మారిందా. సానా బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమాని చాలా పగడ్బందీగా నిర్మించే ప్రయత్నం చేసినప్పటికీ అందులో ఉన్నటువంటి లొసుగుల్ని హైలైట్ చేస్తూ, లోపాలని పెద్ద స్థాయిలో ప్రచారం చేస్తూ సినిమా చూడాలనుకున్నటువంటి వాళ్ళని కూడా ఓటీటీ వరకు ఆపేసేసేటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చినటువంటి తీరు చాలా విస్మయకరంగా చూడాల్సి ఉంటుంది. భవిష్యత్తులో మెగా క్యాంప్కి మరింత సెగ తప్పదా అనేటువంటి అనుమానానికి కూడా ఈ పరిస్థితులన్నీ ఆస్కారమిస్తున్నాయి.